కిరాయిలు వెళ్తలేవు మొత్తానికి. ఎవరు లేడు, ఎవరు అక్కలేడు కదా. ఎవరైనా ఒక్కని బకరా వేయాలి అలా. కిరాయిలు వెళ్తలేవు, మనుషులు పడుతుంది. మంద దాకా వారం రోజులే. అసలు ఎవరైనా ఒక్కని బోర్ వేయాలి. ఇప్పుడు అక్కలేడు కదా. ఎవడ గుట్టకాయన అత్తుందిగా. ఇవాళ కైకిలు పడదేం కదా. ఎవరైనా కొన్ని దొరకబట్టి దాని గుట్టలు ఎత్తి గుట్టలు వేసి మరి ఏడిదాకా పోతాడో చిచ్చా. ఏదన్నా చేసి వాళ్ళు ఎట్లానే ఇట్లా అత్తుండు కానీ అంత తెలియని ఎక్కడ మరి ఎట్లనే వేసి ఇరికియాలి. మెల్ల తిరిగిస్తా కానీ మెల్లగా ఫోన్ పెడతా. అట్లా అన్న ఆశకి ఎక్కుతాడు. ఇక గమ్మత్ చేయాలి. రేటుంది కావచ్చు అవ్వాయి ఫోన్ పెట్టి మెల్లగా గమ్మత్ చేయాలి. లేకపోతే ఎక్కడ సర్వసామాన్యంగా అయితే ఎక్కడ మరి పెడదాకానే. సతానా ఎటు పోతున్నావు? బస్సుకి పోతానా. బస్సుకు వద్దా? ఆటోలు ఎక్కువ పోదాం. మందే లేరు, ఎవరు లేరు. నాకు ఉనకిరాదు. ఎక్కువ పోదాం. ఎక్కువ ఏం కాదు, పోతుంది. ఒక్కరికైనా పోతుంది. చూస్తారా ఏమి సప్పకి ఎక్కి చక్కగా జడ పెట్టింది ఏమంటున్నది. ఎంత తీసుకుంటుందా? వెంబడాలకు 150 అవుతాయి. 150 రూపాయలు అవుతాయి. నువ్వు భలే ఉన్నప్పుడు తెలియని అయ్యే 20 రూపాయలకు కర్రీ తీసుకుంటారు కాడ. లాస్ట్కి 100 రూపాయలు ఇక పోదాం. డైరెక్ట్ పోయి దించేసి పోతాను. నాకు పని ఉన్నది మళ్ళా. పోందా ఏం పోతావు? నడుచుకుంటా ఆడదాకా పోయి వచ్చే వరకు లేట్ అవుతుంది. అది చెప్పని దించిపోతాను నేను. 100 అయితే 100 కూర్చో. కూర్చో మరి పోదాం. 100 రూపాయలు ఫస్ట్ డీజిల్కి అయితే. డీజిల్ గుట్ట కింద డీజిల్ వేసుకొని పోవాలి. ఫస్ట్ ఇచ్చుడా పైసలు? ఫస్ట్ ఇచ్చుడు పైసలు. మరి ఏందనుకుంటున్నావు? ఇవాళ నమ్మతలే ఇవ్వాలి. దిగినాక పైసలు ఏమంటే కూర్చో కూర్చో పోదాం. ఇక ఒక్కరి బుట్టలు ఇట్లయితే రోజు కిరాయిలు మంచిగా వెళ్తాయి. ఇక హలో ఇల్లు బొర్రెత్తా అని చెప్పి రోజు ఫోన్ అనుక పెట్టి కిరాయిలు కొట్టాలి. అట్లయితేనే వెళ్తాయి మనకు. అమ్మ ప్లాన్ మంచిగా ఉంది. తలకాయ నొత్తుంది. కొంచెం ఛాయ్ అనే పెట్టుకొని తాగుతా. తలకాయ బాగా నొత్తుంది. పాలు ఎట్లున్నాయో. అయ్యో పాలు వలిపోయినట్టున్నాయి కదా. ఏం కత్తి తలకాయ నొత్తుంది బాగా. ఏం చేద్దాం మరి ఇప్పుడు? అయ్యో చక్కెరే లేదు కదా. చక్కెర లేదు, షాపత్తలేదు. ఎట్లా ఇప్పుడు? అయ్యో నేను పోదామంటే నాకు బయట పోవడానికి కుదరదా ఇప్పుడు? వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. శ్రీనివాస సూపర్ మార్కెట్. వాట్సాప్లో మెసేజ్ వచ్చింది శ్రీనివాస సూపర్ మార్కెట్లో. వాళ్ళకి ఫోన్ చేస్తానని నచ్చిచ్చిపోతారు కావచ్చు. మరి ఫోన్ అన్న ఎత్తి ఇంకా ఎందుకు ఇంకా సాయి చక్కెర లేపాయి, షాపత్త లేపాయి. ఈ వాట్సాప్లో నెంబర్ ఉండే కదా. ఫోన్ అయితే వేద్దాం. వస్తారో మరి చూద్దాం. రింగ్ అవుతుందిగా. హలో శ్రీనివాస సూపర్ మార్కెటేనా? అవును చెప్పండి. మాకు సామాన్ కావాలి. వారం రోజుల తర్వాత మాకు పండుగ ఉంది. వస్తారా అన్న? ఆర్డర్ ఇస్తారా? ఆర్డర్ ఇస్తాం. వస్తుంది ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో మీ ఇంటికి ఉంటాడు. ఎక్కడ మాది అనుపురం 26 నెంబర్. ఓకే ఓకే అక్కడికి వెళ్ళి ఇస్తాను. ఇప్పుడు తొందరగా వెళ్ళారా? 10 నిమిషాలు ఉంటాడు. సరే అన్న. ఇదే నంబర్ వస్తుంది. ఇదే ఇల్లు ఉన్నట్టు. ఇదే నంబర్ చెప్పారు కదా. ఇదే నంబర్ ఉన్నట్టుంది. ఇదే నంబర్. ఉన్నారా అమ్మా? శ్రీనివాస సూపర్ మార్కెట్ నుండి వచ్చినామండి. మీకు సామాన్ కావాలని ఫోన్ చేశారు కదా. ఆర్డర్ ఇస్తే తీసుకొచ్చి ఇస్తాము. గంట లోపల ఇస్తాం.
చెప్పండి ఆర్డర్ చెప్పండి. ఏంటి ఏం కావాలి మీకు? పండుగ ఉందంటే అర్జెంట్ అన్నట. ఇప్పుడు మందం అయితే చక్కెర 10 రూపాయలు, చక్కెర 10 రూపాయల సాపత్త తీసుకురాను. వారం రోజుల తర్వాత మళ్ళీ చెప్తాం, మీకే చెప్తాం. మీరు కిరాణా చేసిరా? సూపర్ మార్కెట్ చేసిరా? ఎవరు చేసిరమ్మా? మీకే చేసినాం. శ్రీనివాస సూపర్ మార్కెట్ ఇది. ఇదైతే చక్కెర సాపత్త తీసుకొస్తారు కదా. ఎంత 10 రూపాయలు ఏరిలా? మరి ఎన్ని వేలు? 1000 ఇస్తారా? కిలోలే ఉంటాయి, డజన్లు కిలోలే ఉంటాయి మా దాంట్లో. అవునా? మీకు ఏమన్నా మీరు మా టైం వేస్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు వేరే ఏమైనా బియ్యం బస్తాలు ఇట్లా అవసరమా? అవి వారం రోజుల తర్వాత ఎదురు కానీ ఇప్పుడు మనం అయితే ఇవి ఏంటిది? ఓన్లీ చక్కెర చాపత్త 10 రూపాయలు చక్కెర. బాగానే ఇసంటి గిరాకులు మాకు కలిగితే మా పెట్రోల్ మనం రావమ్మా. ఏంటి అనుకుంటున్నావు? మా టైం వేస్ట్ చేస్తారు. ఇది చిన్న బుడ్డలు కాదమ్మా, మాది పెద్ద పెద్ద ఫంక్షన్లకు ఇస్తాం మేము. మీరు ఏం ఆర్డర్ ఇస్తారని పిలిచిరో అర్థమవుతలేదు. మళ్ళీ చేయకూరమ్మా ఫోన్ ఇంకో తప్ప. చిచ్చి ఇసంటులు ఎందుకు ఉంటారో అర్థం కాదు. ఈ 10 రూపాయల చక్కెర 10 రూపాయల చేపత్త అని పిలిచి ఏం ఉన్నారో మనుషులు. ఇక రేపు ఆన్లైన్ తోటి ఆడుకుంటారు. పెద్ద సూపర్ మార్కెట్ అని కూడా తెలిసి కూడా వీళ్ళు చిన్న 10 రూపాయలు 20 రూపాయలు చెప్తే మా పెట్రోల్ మనం రావు. ఏమి మనుషులు ఉన్నారమ్మా. మా చేతి ఏమంటాడేమో షాప్కి పోతే ఈ గిరాకీ కోసం అంత ఆమాన్ చేసేది. మంచి ఆర్డర్ అయింది. ఉన్నా. ఇప్పుడు వస్తున్నావా? ఇప్పుడు మంచిగా ఉన్నారా? అయ్యో ఒక్కని వస్తున్నావు. 15 రోజులు ఖరాబ్ అయినవి. ఇటు కూర్చో, ఇటు కూర్చోయే. ఇప్పుడు నాతో వచ్చిన అవుట్ ఆఫ్ నాతో పనిచేస్తాడు. ఆయన సామాన్ తీసుకొచ్చిన పంపించిండు, అవి ఇచ్చి రావాలి. ఇక్కడ కలిసిపోతాను వచ్చినాయి. మంచిగా ఉన్నారా అందరు? మరి అందరు మంచిగా బాగా బాగా ఇప్పుడేటో వేయండి బయటకి. అయ్యో అత్తాడు ఫోన్ చేస్తా కానీ తిందు పాయే. మరి అన్నం టిఫిన్ చేసి వస్తున్నా, ఇంట్లో టిఫిన్ చేసిన. మరి బావ కన్నా ఫోన్ చేస్తావు. ఏం పని చేస్తుర్రే మరి నేను? ఇక కలుపు తిత్తురు పత్తిల కైకిలో మాత్రం పోతా ఉన్నది. ఇంకా ఉండలేదు వాళ్ళు. ఇక నాకు అయితే 10 రోజులు వచ్చింది. 10 రోజులు పోడేనా నేను అడిగి అవుతుంది. ఏ కథ ఈయన ఎడవేయిందో రింగ్ అవుతుంది కదా. హలో, ఏడున్నవే? ఊళ్ళే. అయ్యో మా అన్నకి నచ్చిండు. చికెన్ గిన్నె తీసుకొద్దుదా? ఏడ పని లేదు మీ అన్నకు ఊగే. ఇప్పటికే మీ అన్న 3 సార్లు అయితే 6,000 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిండే రాములా? మళ్ళీ 2,000 కావాలి. మళ్ళీ 2,000 కావాలి ఇప్పుడు. గట్లా అనుకుంటారా? మా అన్నకైతే నీకేమన్నా రాంగ మరి మంది తెచ్చిండ? ఏమన్నా తెచ్చాక రాంగ గడియరమన్నా తెచ్చిండ? హలో, మాట ఏం తెచ్చిండ? రాంగ ఒక చీర తెచ్చిండు, మనకు ఒక డ్రెస్ పడ తెచ్చి అయిపోతుంది. ఇక ఏమన్నా బంగారం తెచ్చిండు? ఎందుకు మనకు రాంగ ఏమన్నా చాక్లెట్ బిక్లెట్ తెచ్చిండ? చెప్పు. ఒక ఫోన్ అన్నది తెలియదు కదా రాంగ. ఫోన్ ఏమని చెప్తే అయిపోగా మీ అన్నకు. మరి వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటాం కానీ వాళ్ళు పెడితేనే తింటావా? మరి వీడికి 6,000 వచ్చినాయి. మళ్ళీ 2,000 కావాలి మీ అన్నకి. ఇప్పుడు అటుకనే పడుతుందా బతికిన పోతాడా మీ అన్న? మా వాళ్ళకి పెట్టే వరకు నేను అంతా పడుతుంది. మరి నాకు తెస్తేనే ఓడిపోయిందా మీ అన్నదంతా? మా అన్ననే ఏదో కట్టంలో పోయి వచ్చిండు. బాగానే వచ్చిండు. ఇప్పుడు మందం అయితే ఒక 2 కోట్లు తెచ్చి అండి తినబెట్టు. నాకు రేపు పైసలు లేవు, నేను రాను, నన్ను ఒరియే ఊకే. సరేనా? నాకు వేరే పని నేను పోతున్నా, కడిగేస్తాం మరి. సరేనా? మీ అన్న ఏ పాట తెస్తాడో చూస్తా. రేపు పోదాం ఆడికి, మీ అన్నల ఇంటికి పోదాం. సరే సరే చూడండి. సరే 2 కోడిగుడ్లు తెచ్చి అడుగుతాయి. సరే రాకపోయినంటే చేస్తాయి. 2 కోడిగుడ్లు నాకు థమ్స్అప్ తీసుకొట్ట కూర్చోయి. అద్దు ఎందుకు తినా వాళ్ళ ఇంటికి రమ్మని ఆయన చికెన్ తీసుకొచ్చి అడుగుతున్నట్టున్నాడు. పోతా ఇంటికి పోతా. బాబా ఏమన్నాడు? రానండి అయ్యో అత్తే ఈయన కూడా దొరకపోతా మా దోస్తుగా రాయిద్దా అనుకున్నా, తప్పించిండు. సరే ఈయన అత్తే ఈయన కూడా 2 బీరు దొరికి అక్కడ. సరే ఏమన్నా దోస్తుగానికి తాగిస్తాను ఆయన అక్కకపోతే అయిపోతుంది. మళ్ళీ వస్తుంది రాలి. ఉన్నారా? ఉన్నా మహేష్ ఉన్నా? నమస్తే సత్రెడే.
ఎన్నరానో గిట వచ్చినావు ఏమైంది ఆ? దా మళ్ళీ ఏం అవసరం వచ్చింది రా నాయన మళ్ళీ వచ్చింది కూర్చో మెల్ల కూర్చో ఏమైంది కొంచెం మంచిగా లేదే మంచం అందుకే అని జరగ నువ్వు పెట్టుకుంటే మెల్ల పెన్నలేదు గిట వచ్చినావేమే ఏమన్నా ఫంక్షన్ చేస్తున్నావు ఏంది ఇంటికాడ ఫంక్షన్ చిన్న పని ఉండేది అట్లా అనుకోకుండా ఇక నువ్వు బండి ఇంటి మీద కనిపించింది ఉన్నామేమనే వచ్చిన ఇంట్లోకి ఉన్నావు చెప్పు ఏం పని ఇంకో 5,000 రేపు ఇస్తా 5,000 అగో ఎందుకే కొంచెం అర్జెంట్ పని ఉన్నది ఏమన్నా ఎవరికి ఇచ్చిన ఇయ్యలేడు మళ్ళీ 5,000 అంటుండు ఇవి రావు ఇచ్చిన రావు సరే చూద్దాం పైసలకు వచ్చింది ఇవి ఇట్టే అవును లేచినట్టేనా మరి రాజా నుండి లేచినట్టే అవుతుంది నాకు తెలిసినంత మటుకైంది ఎట్లా వేసి లేవని చెప్పి తప్పించుకోవాలి ఇస్తే రావి నాకు అబ్బో రమ్య ఇక థమ్స్అప్ ఉంది ఫ్రిడ్జ్ లైట్ పట్టుకరా చిన్నది ఏం కత్తి సరిముత్కంత ఆయన ఏమనుకుంటాడో తీసుకుంటాడు ఇంకో తీసుకో జాగా ఇద్దరు పానానికి జాల్తి ఇప్పుడు అన్నం గీ థమ్స్అప్ ఒత్తిడికి చిన్న థమ్స్అప్ తీసుకొచ్చి చెరింత పోయేవాటే 5,000 ఇస్తాడా నాకు డౌటే ఈ పితికంత పోతాడు ఇదేంద్రు ఇట్లయితే కలవదు కానీ ఇంత థమ్స్అప్ నేనే తాగుతాను అమ్మ చెప్తా సరే తాగా తీసుకో చాలు ఏం పోతున్నావు నిండింది నీ అలా లేకపోయే అబ్బా గ్లాస్ మొత్తం ఇంకా 5,000 ఉన్నాయా ఇంట్లో పైసలు మరి ఎప్పుడు నిత్తది మళ్ళీ ఎప్పుడన్నా అడిగినప్పుడు సరిపోతుంది అయ్యో ఊరిని అవ్వ అందరిగా పడ్డారు కదా మొత్తం ఉండదా వీళ్ళు 20,000 కథ ఫోన్ చెప్తా హలో అరే రామా మీరు అంతా ఏందర్రా ఇంటికాడా ఈడ మొత్తం భోజనాలు నడుతున్నాయి ఎప్పుడు వస్తారు ఏడ నడుస్తున్నాయి అదే మీరు ఏడున్నారు ఫస్ట్ మా ఇంటి మాట గణేష్ మీరు అందరూ భోజనాలు అందరు తింటులు చేసేది రాత్రి మేము ఒక లైన్ కట్టాం ఎక్కడనే ఆడ చికెన్ మటనా ఆడ చికెన్ మటనా మరి ఇద గణేష్ భోజనాలు పెడుతుర్రా పప్పు చారు అన్ని ఉన్నాయి ఈడ కూడా గదే పప్పు చారు పెడుతుర్రు ఇదేనా గదే గణేష్ కానీ ఉన్నాయి కదా కౌసు ఎక్కలేదు తినేసి అక్కడే గణేష్ లేకుంటా మీకు ఎక్కడ లేవు కావచ్చు మరి ఇక్కడ మరి బాగా ఎగబడి తింటారు ఊరేళ్ళు అంట మరి దొరకదని రమ్మన్నా ఇక నేను ఇక్కడ తింటా మీరు ఆనగలేదు రాకూరి వీళ్ళు లేరేంద్రు ఎటు వేరు పక్క పని వాళ్ళు ఉన్నట్టుగా ఓ అమ్మో ఉన్నారా అమ్మా ఓ అమ్మా ఆయా మీ ఇంట్లో వాళ్ళు లేనట్టున్నారు ఎటు వేరు ఎవరు తన్నమేమమ్మా అన్నమ్మా నాకే లేదు అన్నమ్మా మమ్మీ డాడీ ఇంట్లో లేరు వాళ్ళు ఊరికి పోయిర్రు వాళ్ళు వచ్చాక నాకే లేదు నీకెట్లా ఇవ్వాలి ఇంట్లో అటుకులు ఏం లేవా ఇంట్లో కూర ఏం లేదా ఇంట్లో తొక్కు ఏం లేదమ్మా నీకు ఒకటి చెప్తావు నేను ఒకటి చెప్తా ఇంట్లో ఏమున్నా నాకు తెలియదు కానీ నేను ఇంట్లో పోయి ఒకటి తెస్తా అబ్బో ఏం తీసుకొస్తారు నాయను అబ్బా ఏదో పెద్ద వస్తువులా కత్తురా వేసుకొని పోడయ్యా ఇంకో తీసుకో ఏందమ్మా ఇంత పెద్ద భవనిత్వం మీతో వాళ్ళేరా ఇంత పెద్ద భవనిత్వం మీ వాళ్ళు ఏమన్నారా మా వాళ్ళు ఏమన్నది ఏంటి నీకు ఇయ్యలేం తీసుకోమని పని ఉంది పక్క పొంటి అడకట్లా భోజనాలు అవుతుంది అక్కడికి పోయి దాని నిండా అన్నం కూర అడకరాపు అయ్యా బాబోయ్ నువ్వు చిన్నదైనా పెద్ద పని చెప్తున్నావా తల్లి చెప్పుడే అడకరాపు నేను కూడా మన్నం తినలే ఇంటికాడ అబ్బో నీకు ఇచ్చేదమ్మా నేను పోయి అన్నీ అడక తింటాపో ఇక వాటు బాయ్ నేను అడక తినడం వీళ్ళే నాకు అడక తింటున్నాను ఇంకోసారి వాడక నేను రాను నాయన బాయ్ బాయ్
అన్నం అడకరమ్మంటే అడకరేస్తలే కానీ అన్నం ఎక్కడికి ఇస్తాం. అన్నం అయితే కావాలి. బాబా ఇటు మళ్ళీ వచ్చావు. మందు వస్తారా సీటు రైట్ పెట్టరు మందు వస్తారు వీళ్ళు అన్న అయ్యో చూస్తలేదే బాగానే అయినట్టు అయ్యో ఏంది ఏమైంది అదే మందు పోయారా బుక్ పెట్టారు ఆకలి అవుతుంది మందు ఏమైంది ఇంట్లో పడి పోతావా నువ్వు మందాకారికి వచ్చి ఇంత మందు పోయి ఇంత ఏదైనా ఇయ్యి అంటే మేమే కొని తెచ్చుకున్నాం మనిషికి పైసలు వేసుకొని నీకు వెనకెళ్ళి ఏమంటావు ఏమైంది కాళ్ళు మంచిగా ఉన్నాయి చేతులు మంచిగా ఉన్నాయి కాలు చేతులు మంచిగా ఉన్నాయి దగ్గర మతమార్పు బాగా అయిపోయింది చిన్నప్పటి ఏం పని చేయలేదు గిరాకొని తిండి అవుతుంది ఏం చేద్దాం నాకే నీకు బుర్ర పెంచినావు అన్నీ ఉన్నాయి బాగా గట్టిగానే ఉన్నావు నేను అంగన్వాడి పని చేయి పో అటు పో హోటల్ దగ్గర పని చేయపో ఇక్కడ ఏమున్నాయో పెడతాం మేము ఇక మా ఏమున్నాయి మాకు ఒక 10 రూపాయలు పోతా పోయా తింటా హోటల్లా ఇక 10 రూపాయలు దాల్తా నీ బొత్తకు వాళ్ళు ఏమన్నా పో పో ఇళ్ళకి పోయి అక్కడ మట్టిగా పెడుతురు భోజనం అవుతుంది పో అడుకో ఇక్కడ ఉన్నా మంచి మందు దొరుకుతాయని మందు వస్తారు ఏమన్నా పెద్ద దొరుకుతాయని వచ్చినావు పో అడుగు అబ్బో పెట్టే మొఖం కాదు ఆయన చక్కగా కంతులు నాటకం చెప్తున్నావా మెడలు ఏం మాట్లాడుతున్నావు లేచినా అంటే కాలు చేతులు జాగ్రత్త మాటలు మంచిగా రావాలి అనుకుంటా అంటున్నావు ఇష్టమైన మాట్లాడుతున్నావు నడువు నేను లేచిన పంపడు పెడతా ఏ పోతే ఇక బుచ్చపొంతనే లొల్లి ఊకే పోతే అయిపోయి ఒక పెగ్గు మరి మనమే పైరు ఎంత ఒక దొంగతనం చెప్పి సారా ఏం కాదు ఒక బుగ్గ వస్తే అయిపోవు నీ అట్టికి వెళ్ళగొడుతుంది ఆయన పాపం పాపమా మందు కలిపి పెడతారు కానీ ఒక పెగ్గు పోయాలి మనకి ఏమో తాగుతున్నాం బాటలు మొత్తం ముత్తం పోతే అయిపోవు మోసం ఎవరా ఎంత తాగుతున్నావు ఒక గిలాస్ వస్తే అయిపోగా దొరికేస్తుంది కొన్ని నీళ్ళు కావాలి దొరికి వేస్తా కొట్టుకోపోతే మరి నువ్వు వేస్తా పుట్టిండు బాబా పట్టుకుపోతుంది ఇదిగా ఇంకోటి కూడా తాగే గురుమ బండికాడ ఉద్దగా పడుతుంది మరి అబ్బా కడుపు సాఫ్ అయింది ఇంకా 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 నేను బిర్యానీ తింటా ఇంకా నేను పెగ్గులే తాగుతా అబ్బా చల్లబడది ఒక సిగరెట్ అయితే అబ్బా ఎంత మస్తు సిగరెట్ తాకుతే అబ్బా సిగరెట్ తెచ్చుకోపోతే ఆడ ఉండే అబ్బా దొరికిండ్రా నాయనా నన్ను తిడతావు ఇప్పుడు చెప్తా నీ సంగతి లగ్గం చేస్తావు ఏమో అన్నావు ఆవు ఎక్కది నన్నేమో అన్నావు తీసుకుంటా 100 తీసుకుంటా నన్నేమో అన్నావు నాకు బుర్ర బాగుందంట ఆవు నా కాల్చి తిరిగినంట ఆవు అబ్బా అబ్బా పెద్ద వేసులో ఉన్నారు ఊరు ఆయన ఊరికాలరా నాయన అబ్బా నువ్వు మాయచు పిక్చర్ వచ్చింది నీళ్ళ వరకు వచ్చి నువ్వు మరానికి ఒక పెగ్గు పోసావా మంచిగా ఏడు బిడ్డ వాడు దొరకబట్టి అన్నాం అత్త నాకు